హాయ్ అండి. ఈరోజు గోధుమ రవ్వ ఇడ్లీ చేసుకుందాం. దానికోసం 2 గ్లాసులు గోధుమ రవ్వ తీసి కడిగి పక్కన ఉంచుకుందాం. నేను రాత్రి మినపప్పు నానబెట్టేసుకున్నా, దాన్ని రుబ్బేసుకుందాం. ఒక 2 గ్లాసుల రవ్వకి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు పెట్టుకొని దాన్ని రుబ్బేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. రోజు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మనకి టైం లేనప్పుడు ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాను. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకొని, గ్యాస్ ప్రాబ్లం, ఇప్పుడు గ్యాస్ ఎక్కువ వస్తలేదు కనుక నేను ఇండస్ట్రీ స్టవ్నే వాడుతున్నా. చూడండి, చూపిస్తాను. ఇది ఇడ్లీ ప్లేట్లలో అంతా సర్దేసుకొని నీట్గా మొత్తం గోధుమ రవ్వ ఇడ్లీ అండి. ఇది గోధుమ రవ్వతోని వేసేసుకొని మనం మిక్స్ పెట్టేసుకొని, నేను ఇండస్ట్రీ స్టవ్ మీద పెడుతున్నా. 160లో పెట్టాను. మనకి ఇది ఎక్కువ టైం పడుతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ రావట్లేదు, ఎక్కువ గ్యాస్ వాడితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతాయి అనేసి ఇలా ఇండస్ట్రీ స్టవ్ మీద కూడా కొన్ని వంటలు చేస్తున్నా. మనకు ఆదా అవుతుంది కదా. చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చినాయో, తింటే కూడా చాలా బాగున్నాయండి. ఇవి నెయ్యి వేసుకొని పల్లి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉన్నది. మంచి రుచికరమైన ఇడ్లీ అండి. ఇవి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి.